జ్ఞాపకార్థం గురించి ఈరోజు పలహారం ఉంది మన మధ్యలో. పలహారాన్ని ఇచ్చినటువంటి వారు మా మేనమావ గారు, వారి సతీమణి ఎల్డా గారు. వారిని ప్రేమించినటువంటి ఇద్దరు బిడ్డల్లో పెద్ద కుమారుడు శీలం రవి, షాలెం రాజు అంటారు పేరు, శీలం రవి బాబు. అతను చదువు వచ్చేసేసరికి పిహెచ్డి చదివాడు. ఒంగోలు SSN కాలేజీ, ఒక బోటనీ డిపార్ట్మెంట్కే హెడ్ SSN కాలేజీ. మరి చాలా మందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలుసు. SSN కాలేజీ అంటే ఒంగోలు పేర్నమెట్ట రోడ్డు, సేమకుర్తి వెళ్ళే రోడ్లో. అది చూస్తే అసలు అసెంబ్లీ లాగుండిద్ది. అలాంటి కాలేజీలోనే అతను గోల్డ్ మెడలిస్ట్. తన స్టూడెంట్స్ దాదాపు ఒక 20-30 మంది దాకా గోల్డ్ మెడలిస్ట్గా కొట్టించాడు ఆయన బోటనీ డిపార్ట్మెంట్లో. ఉమ్మడి రాష్ట్రంలోనే గోల్డ్ మెడల్ కొట్టారు ఆయన స్టూడెంట్స్. అయితే ఆయన బలహీనత వల్ల చనిపోయాడు. ఈరోజు ఆయనది జ్ఞాపకార్థము. వారి తల్లిగారు శీలం ఎల్లా గారు మనకి పలహారాన్ని పంపించే ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకుంటానికి. సో ఆయన నాకు సొంత బావ, మా మేనమామ కొడుకు కనుక. కానీ రక్త సంబంధంగా బామర్దులుగా లేము. మేమిద్దరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్గా, అన్నిట్లో బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నాం మేమిద్దరం. ఆయన చనిపోయి ఉన్నాడు, నేను బ్రతికున్నాను. కానీ నిజంగా ఆయన బ్రతికున్నట్టుకైతే ఆయన అసలు నా పరిస్థితి సూపర్గా ఉండేది. ఇంకా ఎలా ఉండేదంటే, నేను కోరిన కారులో వచ్చేవాడిని మీ దగ్గరికి, అలాంటి పరిస్థితి ఉండేది. ఎందుకంటే ఆయన PhD సైంటిస్ట్గా కూడా ఆయనకి వచ్చింది. కోరిన కారులో వచ్చేవాడిని నేను మీ దగ్గరికి. అంటే నాకంత స్థితిగతులు మార్చేవాడు ఆయన. ఇంకా మన మందిరం ఇంకా అభివృద్ధి చెందేది. సో ఆయన లేడు. ఏదైనప్పటికీ చాలా ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. నేనంటే చాలా ప్రేమ. ఎంత ప్రేమ అంటే ఒక మాట మీకు చెప్పి నేను ముగిస్తాను. 31st నైట్ కానీ 24th నైట్ కానీ ఆయన అన్నీ చూసుకొని కూడా లాస్ట్ 12:30కైనా వచ్చి నన్ను లేపి మరీ విష్ చెప్పి వెళ్ళేవాడు. సైకిల్ మీద, అప్పట్లో సైకిల్ మీద వచ్చి, సైకిల్ దొక్కుంటూ వచ్చి నన్ను లేపి విషెస్ చేసి వెళ్ళేవాడు. అంత బెస్ట్గా మేము తిరిగాము. అయితే చిన్న బలహీనత వల్ల ఆయన చనిపోయి ప్రభు దగ్గర చేరాడు, బాప్తిసం పొందాడు, ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఆయన జ్ఞాపకం చేసుకొని ఈరోజు వాళ్ళ తల్లిగారు పలహారం పంపించింది. చాలా మంచి ఎడ్యుకేటరు, అనేక మంది కూడా అడ్వాంటేజర్గా ఉండేవాడు ఎడ్యుకేషన్లో. ఎంఎస్సి చదివాడు, తర్వాత PhD చేసాడు, MPhil PhD. ఒంగోలు SSN కాలేజ్ ఐడియా ఉందిగా, అందులో ఒక డిపార్ట్మెంట్కే ఆయన హెడ్. ఒక బ్లాక్ బిల్డింగ్, అందులోకి అడుగు పెట్టడమే మామూలు విషయం కాదు. అలాంటి బిల్డింగ్లో నేను పలుసార్లు వెళ్ళాను. ఆ బిల్డింగ్లోకి, అంటే ఆ కాలేజీలోకి చాలా గౌరవంగా. వాళ్ళ బామర్దని నన్ను చాలా గౌరవంగా ఆ ప్రిన్సిపాల్ గారు వాళ్ళు చాలా గౌరవంగా రిసీవ్ చేసుకునేవాళ్ళు. నేను చూస్తే డిగ్రీ కూడా లేదు, కానీ అంత క్యాడర్లో ఉన్నవాళ్ళు ఈయన పేరు చెప్పగానే అంత గౌరవం ఇచ్చేవాళ్ళు నన్ను. అలాంటి వ్యక్తి అన్నమాట. సో ఏదైనప్పటికీ నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ విషయంలో చదువు చాలా విలువైంది. సో మీ పిల్లల్ని అప్పు చేసి చదివిస్తారో, ఎకరాలు అమ్ముకొని చదివిస్తారో, ఏదేం చేస్తారో, రక్తం అమ్ముకొని చదివిస్తారో నాకు తెలియదు, కానీ పిల్లల్ని చదివించుకోండి బాగా. మీకు మంచి ఆశీర్వాదం పిల్లలు చదువు ఉంటే కదా, చాలా బ్లెస్సింగ్. కనుక ఆ యొక్క శీలం రవిబాబుని జ్ఞాపకం చేసుకొని ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత పలహారాన్ని పంచుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా